డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం తెలుగు శాఖ నుంచి ఛాయా సాహిత్యోత్సవానికి వచ్చినటువంటి అల్లన్ రాజయ్య గారికి స్వాగతం. నమస్కారం. అల్లన్ రాజయ్య గారు, నిజానికి మీరు ఒక కథ రచయితగా చిరకాల పరిచితులు, సుపరిచితులు. అయితే ఈ కథా నేపథ్యాన్ని గురించి, అసలు మీరు కథలు రాయడం ఎప్పుడు ప్రారంభించారు మొదలుపెట్టి, నిజానికి మొట్టమొదటి కథలు భూమి కథలుగా మీరు మొట్టమొదటి పబ్లిషింగ్ ప్రచురణగా మేము విన్నాము. అయితే భూమి కథల నుంచి ఇప్పుడు సైరన్ దాకా, విముక్తి దాకా వచ్చినటువంటి మీ కథానవల సాహిత్యాన్ని గురించి కొన్ని మాట్లాడాలనుకుంటున్నాను. అసలు మీరు ఎప్పటి నుంచి రచనలు మొదలుపెట్టారు రాజయ్య గారు? మాది గ్రామీణ నేపథ్యం. చిన్న గ్రామం గాజులపల్లి, మంతెన తాలూకాలోని అడివంచు గాజులపల్లి గ్రామం. ఆ గ్రామంలో బలమైన భూస్వామిక వ్యవస్థ ఉండేది. మేము రైతాంగ కుటుంబం నుంచి వచ్చాము. మా నాన్న కుల పెద్దగా తీర్పులు చెప్పేవాడు. ఈ తీర్పులు ఆ చిన్నతనంలో, బాల్యావస్థలో నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. అంటే ఆ మనుషుల పట్ల వివక్షత అనేది, తర్వాత అంటరానితనం, ఇవన్నీ చూసినప్పుడు నా పసి వయసులో ఒక విచిత్రమైన కల్లోలం ఆరంభమైంది. చదవడం కన్నా ఎక్కువ ఈ వివక్ష మీద నా జీవితం అంతా కూడా పెద్ద సంఘర్షణ జరిగింది. దానికి ఏం చేయాలో తెలియదు. ఇదే సందర్భంలో నేను హై స్కూల్ వెళ్ళడం జరిగింది. నా అమ్మమ్మ ఊరికి, మా ఊళ్ళో 3వ తరగతి కంటే ఎక్కువ లేదు కనుక అమ్మమ్మ ఊళ్ళోకి వెళ్ళడం జరిగింది. అక్కడ పూర్తిగా భూస్వామిక వ్యవస్థ, అంటే దొర, ఒక పెద్ద గ్రామం. అందులో భూస్వామిక వ్యవస్థకు సంబంధించిన అన్ని అంగాలు ఉండడం అక్కడ గమనించాను. అక్కడ కూడా వివక్షత ఉంది. అప్పుడు భూస్వామిక వ్యవస్థ అంటే ఏమిటి, దాని రాజకీయ, ఆర్థిక, సాంఘిక విషయాలు నా పసి మనసులో అర్థమవడానికి ప్రయత్నం జరిగింది. ఈలోగా నేను మంతెనకి వచ్చాను. మంతెనలో అది ఒక బ్రాహ్మణ అగ్రహారం. మేము బీసీలకు సంబంధించిన వాళ్ళము. తర్వాత మేము కాలినడకన రైతాంగ కుటుంబాల నుంచి వచ్చినప్పుడు ఆ బ్రాహ్మణ పిల్లలతోటి వివక్షణ ఎదుర్కోవాల్సి వచ్చింది. అక్కడ కూడా చాలా ఘర్షణలు జరిగినాయి, యుద్ధాలు జరిగినాయి. అంటే మీరు ఆ వివక్ష ఎదుర్కొంటున్నప్పుడే అప్పుడప్పుడే విప్లవోద్యమం వచ్చిందా, లేక మీరు వివక్ష వల్ల విప్లవోద్యమ రాజకీయాల్లోకి వచ్చారా? దాదాపుగా ఇది ఒక, అంటే కొత్తగా ఈ వివక్షను ఎదుర్కోవాలనే ఒక మనిషి రూపొందుతున్న కాలం. సో ఆ టైంలో పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళందరం కూడా మేము ఏకమై మొట్టమొదటిసారిగా నేను పల్లెటూరు పిల్లగారిని హెచ్ఎస్సి వరకు జనరల్ సెక్రటరీగా, హై స్కూల్లో బ్రాహ్మణ్ డామినేటెడ్ ఉన్న హై స్కూల్లో నేను సెక్రటరీగా ఎదగడం జరిగింది. సెక్రటరీగా ఎదగడం ద్వారా నాకు వ్యక్తిత్వం ఉంది అనేది నాకు అర్థమైంది. అప్పుడప్పుడే 69లో తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. నేను సెక్రటరీగా అందులో చాలా యాక్టివ్గా పాల్గొవాల్సి వచ్చింది. అంతేకాకుండా విద్యార్థులకి నాదైన మోడల్ని, ఈ వివక్షతను రూపుమాడడానికి సంబంధించి, తర్వాత గ్రామీణ పిల్లలకు సపోర్టుగా చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో ఒక నాయకుడిగా నేను అప్పుడు ఎదగడం జరిగింది. సో మా ఇంట్లో మా మేనత్త కానీ, మా అమ్మమ్మ కానీ, మా నాన్నమ్మ కానీ కథలు చెప్పేది కనుక, తర్వాత గ్రామీణ ప్రాంతాలలో గ్రామీణ కళాకారులు చెప్పే కథల మూలకంగా నాకు ఒక కళలుగానే ఒక ప్రపంచం ఉంది అనేది నాకు నా మనసులో ఉండిపోయింది. తర్వాత నేను హై స్కూల్ చదువుకునే రోజుల్లో 8వ తరగతి వరకు నేను చాలా డల్ స్టూడెంట్. నాకుండే రందులతో పాటు ఈ చదువు నా మెదడుకి ఎక్కేది కాదు. సో ఈ రందులలో నేను చదువులో వెనుకబడిపోయినాను. అప్పుడు మా మేనమామ వచ్చి, ఇది కాదురా నువ్వు చదువుకోవాలి అని చెప్పాడు. అప్పుడు నేను చదువుకోవడానికి ప్రయత్నం చేసి నేను సెక్రటరీ దాకా, హై స్కూలు చదువులలో నేను సెకండ్ మ్యాన్గా అభివృద్ధి చెందడం జరిగింది. అప్పుడే ఉద్యమం వచ్చింది, చదువు వెనుకబట్టింది. అంటే విద్యార్థి దశలోనే ఉద్యమంలోకి మీరు రావాల్సి వచ్చింది. అప్పుడు కరీంనగర్ జిల్లా నా అండర్స్టాండింగ్ పెరిగింది. తర్వాత అంతేకాకుండా 8వ తరగతిలో నేను నాకుండే ఈ రకరకాల రందులతోటి నేను లైబ్రరీకి వెళ్ళడం జరిగింది. క్లాస్ పుస్తకాల కన్నా నేను లైబ్రరీలో నేను హెచ్ఎస్సి వరకు దాదాపుగా భారతీయ సాహిత్యంలో చాలా పుస్తకాలు చదవడం జరిగింది. లైబ్రరీలో ఏ పుస్తకాలు మిమ్మల్ని బాగా ప్రేరేపించాయి? రవీంద్రనాథ్ ఠాగూర్, గోర్కీ, ముఖ్యంగా బెంగాలీ సాహిత్యం, తర్వాత హిందీ సాహిత్యం ప్రేమ్చంద్, ఈ తర్వాత అప్పుడప్పుడే
వస్తున్న కాళీపట్నం రామారావు కథలు, ఇట్లాగా గ్రామీణ వ్యవస్థను అర్థం చేసుకోవడానికి సంబంధించిన వైరుధ్యాలను అర్థం సంబంధించిన సాహిత్యం నాకు అందుబాటులోకి వచ్చింది. కానీ దాన్ని మా గ్రామానికి అన్వయించుకోవడంలో నాకు చాలా ఇబ్బందులు ఉండేవి. అంటే మీరు రాసినటువంటి ప్రతి కథలో మామూలుగా కూడా ఇప్పటి కథా రచయితలు అందరిలోకి పోలిస్తే మీరు మొట్టమొదటి తెలంగాణ మాండలికాన్ని కథల్లోకి తెచ్చినటువంటి రచయితగా మిమ్మల్ని గుర్తిస్తారు. అంటే నిజానికి అప్పటికి బయట నవలా సాహిత్యం కానీ బయట కథా సాహిత్యం కానీ ఒక ప్రామాణిక భాషలో సాగుతూ ఉండింది. కానీ మీరు మాండలికాన్ని ప్రవేశపెట్టారు. అంటే ఆ మాండలికాన్ని ప్రవేశపెట్టడంలో నిజంగా మీరు అదొక సాహసం అనుకున్నారా, లేక మీరు మీ గ్రామాన్ని మాత్రమే చూపించాలనుకునే ఒక ఉద్దేశంలో పెట్టారా? అయితే ఇప్పటికి 73కి వచ్చే వరకు నేను అంతకుముందు కవిత్వం రాసేవాడిని. తర్వాత ఒక నవల కూడా రాయడం జరిగింది. కవిత్వం కూడా రాశారు? చాలా కవిత్వం, చాలా పాటలు రాశాను, కానీ అవి ఎక్కడా రాలేదు. తర్వాత పాటలు కూడా ఆనాడు ఉద్యమావసరాలకు సంబంధించిన పాటలన్నీ కూడా మేము సమిష్టిగా రూపొందించినాం. సాహు కానీ లేకపోతే అల్లం వీరయ్య కానీ నారాయణ కానీ ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ నేను ఒక పెద్ద దిక్కుగా ఉండేవాడిని. మాది ఒక కుటుంబంగా ఉండేవారు. వీళ్ళందరం కలిసి మాకు ఆనాడు గద్దర్ పాటలకు కానీ బయట వచ్చిన జననాట్య మండలి పాటకు కానీ లోకల్గా మాకు జరుగుతున్న పోరాటాలకు సంబంధించి కానీ సాహిత్యం అవసరమైంది. ఆ సాహిత్యంలో భాగంగా అక్కడి లోకల్గా వచ్చిన కార్యకర్తలు విద్యార్థులందరితోటి కలిసి మేము ఆ లోకల్ ప్రజలకు సంబంధించిన సాహిత్యాన్ని అభివృద్ధి చేయడానికి సమిష్టి పద్ధతిలో ఆనాడు పనిచేసిన పార్టీ గైడెన్స్లో మేము వర్క్ చేయడం జరిగింది. అంటే మీరు సాహు కలిసి నవల రచించారు కదా? రాసిన మీరు సాహు కలిసి రాశారు. అంటే కలిసి రాయడం అంటే దానికి ఎట్లా ప్రాతిపదిక? దానికి రకరకాలుగా ఆయన అప్పటికే కార్యకర్తగా ఉన్నాడు, జిల్లా కమిటీలో పనిచేస్తున్నాడు. నేనేమో అప్పటికి ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను. సరే, ఇదంతా కూడా అప్పుడు ఇంత నిర్బంధ వాతావరణం లేదు. అప్పుడు అన్ని డెమోక్రటిక్ సమావేశాలకు సంబంధించి నేను వెళ్ళేవాడిని, వచ్చేవాళ్ళు. తర్వాత వందలాది మంది ఆనాటికి ఉద్యమ అవసరాల రీత్యా అటవీ ప్రాంతాలలో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుభవాలని, తర్వాత గిరిజన సాంప్రదాయాలు, గిరిజన జీవితానికి సంబంధించి పోర్ట్రేట్ చేసిండ్రు. అందులో నేను రకరకాలుగా అందులో పాల్పంచుకున్న వాళ్ళు, అంటే వేదికల నుంచి మొదలుకుంటే అన్ని రకాలుగా దాంట్లో నేను ఒక భాగం. అందులో నేను సాహిత్యానికి సంబంధించి, పత్రికలకు సంబంధించి రకరకాల పనులల్లో నేను కూడా ఉండేవాడిని. అది ముఖ్యంగా సృజనాత్మక సాహిత్యానికి సంబంధించిన రంగం నాది. అదే సందర్భంలో ఇంద్రవెల్లి జరిగింది. ఇంద్రవెల్లి తర్వాత మేము ఒక టర్నింగ్ పాయింట్ తీసుకోవాల్సింది. ముఖ్యమైనది ఏంటంటే అప్పటికి గవర్నమెంట్ గుర్తించింది ఏంటంటే ఒక్కసారి ఆదివాసీలు తిరుగుబాటుకు ఆరంభమైందంటే ఆ తిరుగుబాటుని ఆపడం కష్టం. అంచేత ఆ గిరిజన సభ మీద వాళ్ళకి నక్సల్బరీ కానీ లేకపోతే శ్రీకాకుళం అనుభవాలు ఉన్నాయి, మనకు కూడా అనుభవాలు ఉన్నాయి కనుక మనం పెద్ద ఎత్తున వాళ్ళని ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నం చేశాను. దాని మీద వాళ్ళు అణచివేత కూడా చేశారు. అణచివేతలో మాకు అర్థమైంది ఏంటంటే ఒక్కసారి అణచివేత ప్రారంభమైందంటే గిరిజనులు ఎంత పెద్ద ఎత్తున ముందుకు వస్తారో ఆ పెద్ద ఎత్తున ముందుకు వచ్చిన వాళ్ళు వెనుకపోవడానికి 10 సంవత్సరాలు వెనుకపోవడానికి ఆవిష్కారం ఉంది. ఆ విషయం మాకు తెలుసు కనుక వెంటనే దాన్ని అన్ని రకాలుగా ఆ గాయపడిన గిరిజన గుండెలని మేము అదుముకొని సాంస్కృతికంగా రాజకీయంగా వాళ్ళకి కావాల్సిన అన్ని 6 నెలలనే వాళ్ళని తేరుకునేంత ఇలాగా చేసినాం. ఈ ప్రాసెస్ని మాకు కొమరం భీము తెలిసింది. కొమరం భీము అనేది ఒక టార్చ్ లైట్. ఆ కొమరం భీమును అధ్యయనం చేయడంలో సాగుతో పాటు చాలా మంది శ్రమ ఉంది. దానికి సంబంధించిన అథెంటిక్ చారిత్రక డాక్యుమెంట్లు తయారు చేయడంలో నేను ఉన్నాను. తర్వాత ఇది ఒక సమిష్టి నిర్ణయము. తర్వాత ఆయన రాశారు, వాళ్ళకు పనుల రీత్యా ఒక 40 పేజీలు రాసి నాకు పంపించాడు. నేను దాన్ని నవల రూపంలో రాశాను. తర్వాత ఆనాడు కొమరం భీము ఆచరించిన లేదా యుద్ధ రీతులకు సంబంధించి కానీ ఆయన ప్రజలని గిరిజన ప్రజలని ఏ ప్రాతిపదికగా వాళ్ళని సమీకరించిండో అవన్నీ కూడా అక్కడి కామ్రేడ్స్ సేకరించారు. తర్వాత జోడన్ ఘాట్కు సంబంధించిన వ్యూహాత్మక యుద్ధానికి సంబంధించి కూడా వాళ్ళు అధ్యయనం చేశారు. ఈ మొత్తం కలిపి అదొక ట్రైబల్ యుద్ధాలాగా మారింది. ఆ టార్చ్ లైట్లేనో దాదాపుగా దండకారణ్యం దాకా ఒక గుణాత్మక ఆదివాసీ ఉద్యమాలు ఒక గుణమానాత్మక మార్పు తీసుకోవడానికి కొమరం భీము అధ్యయనం అనేది ఆ కామ్రేడ్స్ యొక్క అనుభవం అనేది పనిచేసింది.
అది ఒక చారిత్రకమైంది. ఓ అయితే ఇప్పుడు మీరు అతడు అనే ఒక పెద్ద కథ మీరు రాశారు. ఆ అతడు అనే కథ మా విద్యార్థులకు పాఠ్యభాగంగా ఉంది. అయితే అతడు అనేటటువంటి పాఠ్యభాగం చెప్తున్నప్పుడు విద్యార్థుల్లోంచి కొంతమంది వచ్చి అవును ఈ అతడు అనేటటువంటి పాత్రను మేము సజీవంగా ఉన్నప్పుడు కూడా చూసాము అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మాకు విద్యార్థులు యువ దశలో ఉన్న వాళ్ళే రారు, పెద్దవాళ్ళు కూడా వస్తారు, రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా మా విద్యార్థులుగా ఉంటారు. అట్లా రిటైర్ అయినటువంటి ఒక డాక్టరు మా దగ్గరకు వచ్చి ఆయన చెప్తూ ఉన్నారు అతడు అనే కథలోని పాత్ర మేము స్వయంగా చూసాం మేడం అని. అంటే నిజంగా అతడు లాంటి కథలు అంతగా విద్యార్థులను లేదా అట్లా పాఠకులను అంతగా ఆదరణ పొందాయంటే నిజంగా మీరు సమాజాన్ని ఉన్నదిన్నట్టుగా అది యాజ్ ఇట్ ఈస్గా చిత్రించారని చెప్పుకోవచ్చా? లేదు, కొన్ని ఇప్పుడు సాహిత్యంలో ఎట్లా ఉంటుంది, ప్రజలు రకరకాల చైతన్యంతో ఉంటారు, వర్గ భావజాలంతో ఉంటారు. సో అతడు అనేది నేను రాయటానికి వెనుక భారతీయ అర్ధవలస అర్ధభూస్వామిక సమాజాన్ని మనము రైతాంగానికి కార్మికులకు అర్థం చేయించడం ఎలా అనేది ఒక సమస్య వచ్చింది. దాన్ని కళాత్మక రూపాలంగా ముఖ్యంగా కథారూపంలో ఎట్లా చెప్పాలి. అంతకుముందు ప్రచారానికి సంబంధించిన చాలా కథలు రాశాము. ఇప్పుడు సైద్ధాంతిక భూమికను తయారు చేసే అవసరం 1990 రష్యా కూలిపోయిన తర్వాత కొత్త పరిణామాలు భారతదేశంలో ప్రపంచీకరణ వచ్చిన తర్వాత ఈ అధ్యయనం అనేది పెరిగింది. ఈ సైద్ధాంతిక అధ్యయనం నేపథ్యంలోనే నేను 6 కథలు రాయడం జరిగింది. అది ముఖ్యంగా కార్యకర్తలకి తర్వాత ప్రజలకి అర్థం చేయించే పద్ధతిలో సృజనాత్మక సాహిత్యంలో చెప్పడానికి జరిగింది. అందులో మొదటిది మనిషి లోపల విధ్వంసం. మనిషి లోపల విధ్వంసం రైతాంగాన్ని ఎట్లా విధ్వంసానికి భారతదేశంలో అర్ధవలస అర్ధ భూస్వామిక విధానం అనేది ఇక్కడ ఒక విధ్వంసకరమైన నమూనా. ఇది ఒక అభివృద్ధికరమైన నమూనా కాదు. ఇది ప్రజా జీవితాన్ని కకావికలు చేసే ఒక అడ్డదిడ్డమైన ఉత్పత్తి విధానము. ఈ ఉత్పత్తి విధానంలో ఉండే రైతాంగం కి సంబంధించి పోర్ట్రేట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇందులో కులాలు ఉన్నాయి. ఈ కులాలకు సంబంధించినది కూడా భూస్వామిక సమాజం అర్ధవలస ఎట్లా ప్రేరేపితం చేసింది, ముఖ్యంగా అగ్రకులాలని శ్రామిక వర్గానితోటి కలవకుండా ఎట్లా చేసింది అనేది మహాదేవుని కళ రాయడం లేదు. సో అర్ధవలస అర్ధ భూస్వామిక సమాజంలో మొత్తంగా సొసైటీలో సగభాగం ఉన్న మహిళల పాత్ర ఏమిటి, మహిళలు అనుభవిస్తున్న కష్టసుఖాలకు సంబంధించింది, వాళ్ళు ఈ మొత్తం విప్లవోద్యమంలో భాగస్వామ్యం కావడానికి ఉన్న అడ్డంకులు ఏమిటి అనేదాన్ని అధ్యయనం చేసే క్రమంలో కమలరాయ్ అప్పటికి మనకు మహిళా ఉద్యమానికి సంబంధించిన పూర్తి క్లారిటీ ఆ కమల కథ ద్వారా మనకు రావడం జరిగింది. అది రాజకీయంగా వచ్చిన క్లారిటీనే నేను ఒక సాహిత్య రూపంగా చెప్పడం జరిగింది. అట్లాగే మధ్యవర్తుల పాత్రకు సంబంధించి ఇది కూడా చాలా కన్ఫ్యూజన్లు ఇప్పటికీ కూడా మధ్యవర్తులకు యంత్రాంగానికి సంబంధించి అధ్యయనము చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. కానీ ఆనాటికి ఈనాటికి కూడా విప్లవోద్యమానికి అట్లాంటి కన్ఫ్యూజన్స్ ఏమీ లేదు. మధ్యతరగతి ప్రజలు విప్లవోద్యమం ముందుకు పోయినప్పుడు వాళ్ళు దానికి అనుకూలంగా ఉంటారు. విప్లవోద్యమం రకరకాల కారణాల చేత అది ఇంకొక దశకి నింపినప్పుడు వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళు గోడ మీద పిద్దుల్లాగా ఇంకొక దానికి ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది వాళ్ళ వైయక్తిక అవసరం కాదు, అది ఒక ఉత్పత్తి విధానంలో యంత్రాంగంలో ఉండే ఒక అనిశ్చితికి కారణం అనేది సైద్ధాంతికంగా అర్థం చేసుకోవడానికి మధ్యవర్తుల కథ రాశారు. సో అంటే యంత్రాంగంలో ఉండే రాజకీయ అధికారానికి సంబంధించిన అప్పర్ క్లాస్ట్ ఏదైతే ఉందో అది బ్యూరోక్రటిక్ దళారు పెట్టుబడిదారులు ఎట్లా రూపొందిందరు, దాని కులం ఎట్లా సహకరించింది, ఈ రూపొందే క్రమానికి సంబంధించి జాతీయ అంతర్జాతీయ శక్తులు దాన్ని ఎట్లా వాడుకున్నాయి అనే చర్చ నుంచి వచ్చిందే ప్రత్యర్థుల కథ. అంటే మీరు అప్పటి నుంచే ఆ చర్చ మొదలు పెట్టారు. అప్పటి నుంచే నక్సల్బరీ ఆ చర్చను మొదలుపెట్టింది. శ్రీకాకుళం అది ఇంకా ఉన్నతంగా తీసుకుపోయింది. మన దగ్గరకు వచ్చిన రైతాంగ పోరాటాలు దానికి అనేక పార్శ్వాలని పీపుల్స్ వార్ పార్టీ అనేక పార్శ్వాలని
అది అధ్యయనం చేసింది, వాటి మధ్య సంబంధాలని అధ్యయనం చేసింది. ఆ సంబంధాల నేపథ్యంలో సృజనాత్మకంగా కథల రూపంలో మీరు కథల రూపంలో రాశారు. వీటిని అన్నిటినీ సమీకరించి వీటిని ఒక ఛానలైజ్ చేసి వీటికి నాయకత్వం వహించే శక్తి ఏది అంటే అది కార్మిక వర్గం. ఆ కార్మిక వర్గం ఈ అన్ని శక్తుల గురించి ఆలోచించింది, చెప్పడానికి ప్రయత్నం చేసింది, అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేసింది. ఈ అన్ని శక్తులని సమీకరించి ఒక విప్లవోద్యమంగా రూపొందించింది అనేదే అతడు. అందుకే అతడికి పేరు లేదు. అతడు అది 1967 తర్వాత ఏర్పడ్డ నక్సల్బరీ పంతకు సంపాదించిన నాయకత్వము. ఆ నాయకత్వాన్ని పోర్ట్రేట్ చేయడానికి నేను అతడు అనే నవల రాయడం. అతడు అనేది పెద్ద కథ రాశారు. అయితే ఇప్పుడు విద్యార్థులు కూడా అతడు కథ చదివి నిజంగానే చాలా అంటే ఆ ప్రేరణ పొందినట్టుగా వాళ్ళు మాట్లాడడంలో వింటాను నేను విద్యార్థుల దగ్గర నుంచి. కానీ ఇప్పుడు మీరు 40 ఏళ్ల నుంచి కథా రచన వ్యాసంగంలో ఉన్నారు కదా, దాదాపుగా 40 ఏళ్ల నుంచి ఉన్నారు. 40 ఏళ్లలో మీ కథా వస్తువులో కానీ లేదా మీ కథా వస్తువులో వచ్చినటువంటి మార్పు మీరే ఏమైనా కనిపెట్టగలిగారా, లేకపోతే అసలు కథా వస్తువులో మార్పు రాలేదా? సమాజంలో కొంత మార్పు వచ్చిందని బయటి వర్గాల వాళ్ళు అంటూ ఉంటారు. అంటే బయటి అంటే విప్లవోద్యమాన్ని నమ్మని వాళ్ళు కానీ లేదా ఒక విప్లవోద్యమానికి పక్కకున్న వాళ్ళు కానీ అంటారు. అంటే దానికి మీరేమి అనుకుంటారు, దానికి ఏం చెప్పగలరు? నిజానికి మానవ జీవితాన్ని కానీ సమాజాన్ని అర్థం చేసుకోవడంలో మీకు తెలిసిందే భావవాద పద్ధతి ఉంటుంది. ఈ భావవాద పద్ధతికి లోనైన వాళ్ళు స్వీయాత్మకంగా సమాజాన్ని అధ్యయనం చేయడానికి వ్యాఖ్యానించడానికి ప్రయత్నం చేశాను. కానీ మార్క్సిజం, లెనినిజం, మావోయిజం ఏదైతే ఉందో మన కాలపు ప్రాపంచిక దృక్పథం అది మానవ జీవితానికి సంబంధించిన సమస్త పార్శ్వాలని ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాల నేపథ్యంలో అధ్యయనం చేసింది. దానికదే అది సమాజంలో ఉండే, ప్రపంచంలో ఉండే, భారతదేశంలో ఉండే లేదా తెలుగు ప్రాంతంలో ఉండే ప్రజల యొక్క అన్ని పార్శ్వాలని తనదైన పద్ధతిలో, ఆచరణాత్మక పద్ధతిలో అధ్యయనం చేసింది. ఆ అధ్యయనంకి సంబంధించినదే ఒక సృజనాత్మక ప్రక్రియ. ఆ ప్రక్రియలో స్వీయాత్మక భావవాద అధ్యయనంకు ఉండే పరిమితులను మించి అది ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని సాహిత్య సిద్ధాంతాలని అధ్యయనం చేసి మేళవించి అది సృజనాత్మక రూపంలోకి తీసుకొచ్చింది. నా కథ ఏది కూడా ఒక కథకు ఇంకొక కథకు పోలిక కాదు. నా కథలో నేను అనేటోని అప్రధానం. నేను అనేటోని నాకు స్వీయాత్మక మొదటి దశలో ఉండే ఒక 5-6 కథలు తప్ప నాకు స్వీయాత్మక ప్రేరణ అనేది ప్రేరణే కాదు, నాకు సామాజిక ప్రేరణ. సమాజం ఎప్పుడు కూడా చలన రూపంలో ఉండేది. చలన లోపంలో ఉండే సమాజాన్ని సృజనాత్మకంగా చిత్రిస్తున్నామంటేనే నిన్నటి రూపం ఇవల్ల ఉండదు. అది సాహిత్యంలోనూ, వర్గ సంబంధాలలోనూ, విప్లవంలోనూ వస్తున్న ఒక సృజనాత్మకమైన మార్పు. ఆ సృజనాత్మకమైన మార్పును అర్థం చేసుకోవడంలో భూస్వామిక సమాజం నుంచి వచ్చిన వాళ్ళే కమ్యూనిస్ట్ పార్టీలలో కానీ లేకపోతే సాహిత్య రంగంలో ఉన్నారు కనుక వాళ్ళ మెదడు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ లేదా మన తెలుగు ప్రాంతంలో కానీ వస్తున్న మార్పులను స్వీకరించడానికి ఎదగాల్సి ఉంది. సిద్ధంగా లేకపోవడం అనేది పెద్ద మాట. దాన్ని స్వీకరించడానికి వాళ్ళంతటా వాళ్ళు ప్రిపేర్ కావాల్సి ఉంది. కనుక ఈ అన్నీ కూడా విప్లవోద్యమాలల్లో అనేక స్వీయాత్మక ధోరణులకు కారణం. ఇప్పటిదాకా జరిగిన విప్లవోద్యమాలల్లో ఇవి కొత్త ఏమీ కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి సమాజం ఒక దశ, ఒక విప్లవ దశ వచ్చినప్పుడు విప్లవకారులు విప్లవోద్యమం ఎంత నేర్చుకుంటుందో ఆ విప్లవోద్యమానికి ఉండే అవతల శక్తులు కూడా అంత నేర్చుకుంటాయి. ప్యారిస్ కమ్యూన్ తర్వాత విప్లవోద్యమం ఆ ప్యారిస్ కమ్యూనిట్ అనుభవాలను తీసుకొని లెనిన్ ఎట్లయితే దాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసి సామ్రాజ్యవాద యుగంలో విప్లవాన్ని ఎట్లా చేయాలని నేర్చుకున్నాడో ప్రజలు కూడా సామ్రాజ్యవాద యుగంలో పెట్టుబడిదారి డెమోక్రటిక్ వాల్యూస్ పనిచేయి సామ్రాజ్యవాదంలో పాత అభివృద్ధి నిరోధకమైన అన్ని రకాల శక్తులతో మనం ఐక్యమయ్యి మనం నిలదొక్కుకోవడానికి దాన్ని ఒక ఫైనాన్స్ పెట్టుబడిగా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది అని చెప్పేసి వాళ్ళు గమనించారు. దీన్ని విప్లవోద్యమం సాధ్యం కాదని కాట్కిస్కీ లాంటి వాళ్ళు చెప్పారు. అది ఒక రివిజనిజం. 3వ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ ఏర్పడే నాటికి అది
అది లెనిన్ సారథ్యంలో ఏర్పడ్డది. అది పాత రివిజనిస్టు అభిప్రాయాలని ఎదుర్కొన్నది. దాన్ని కమ్యూనిస్టు విప్లవాన్ని ముందుకు తీసుకుపోయింది. అది చైనా విప్లవానికి వచ్చే వరకు అదే అడ్డంకిగా తయారైంది. ఇప్పుడు మార్క్స్ సమయానికి ప్రపంచ దేశాలలో విప్లవోద్యమాలు వస్తాయి కానీ ఒక దేశంలో వస్తాయి అనేది అప్పటికి ప్రూఫ్ అయ్యేది కాదు. అప్పటికి కార్మిక వర్గమే విప్లవోద్యమం చేస్తుంది కానీ మిగతా కార్మిక వర్గం పెట్టి బుర్జువా వర్గంతో జాతీయ బుర్జువా వర్గానికి తోటి కలిసి విప్లవం చేద్దాం అనేది ఒక థీరీ. కానీ అది లెనిన్స్ కాలంకి వచ్చే వరకు జాతీయ బుర్జువా వర్గం విప్లవోద్యమంలో కీలకమైన పాత్ర వహించే స్థితిలో లేదు. అది డిస్టర్బ్ అయిపోయింది. తర్వాత దానికి 2 అడుగులు ప్రజాతంత్ర విప్లవంలో 2 ఎత్తుగడలు ఆయన చెప్పింది ఏంటంటే కార్మిక వర్గానికి నిజమైన మిత్రులు రైతాంగమే అనేది. అది మన భారతదేశంకి వచ్చేసరికి అది రకరకాల షేప్స్ తీసుకున్నది. అంటే మరి భారతీయ సమాజం కూడా నిజానికి రైతాంగము కార్మిక వర్గం ఎక్కువ ఉన్న సమాజమే కదా, ఎక్కువ ఉన్న సమాజమే. కానీ పాత కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా జాతీయ బుర్జువా వర్గం ఒకటి అభివృద్ధి చెందింది. అది కీలక పాత్ర వహిస్తాయని పాత కాటిస్కీ అభిప్రాయాన్నే 3వ ఇంటర్నేషనల్ రివిజనిజం వ్యాప్తి చేసింది. దానికి 67 వరకు దీన్ని గుర్తించింది కామ్రేడ్ చారు మజుందారు. దాన్ని ఆ పాత రివిజాన్ని బద్దలు కొట్టి అది రైతాంగము కార్మిక వర్గం కలిసి చేయాల్సిన విప్లవోద్యమానికి డిజైన్ చేసిండు. దానిలో ఉండే లోపాలు, దాన్ని ప్రాక్టీస్లో వచ్చిన లోపాలు నక్సల్బరీ 18 నెలల్లో వాళ్ళు రివ్యూ చేసుకున్నారు. ఆ రివ్యూ ఆధారంగా శ్రీకాకుళం అనుభవించింది. దాన్ని ఇప్పుడు మీ రచనల్ని మీ నవలల్ని గోర్కీతోనూ గూగీతోనూ కూడా పోలుస్తారు. అంటే తెలంగాణ ప్రాంతపు ఒక నవల రచయితగా మిమ్మల్ని అట్లా కూడా గుర్తించేటటువంటి సాహిత్యకారులు ఉన్నారు. అంటే నిజంగా ఒక సమాజాన్ని మొత్తంగా తెలంగాణ సమాజాన్ని పట్టి చూపించారు అని మీరేమంటారు? కానీ నేను పోటీకి సంబంధించినంత వరకు నాకు వేరే అభిప్రాయాలు ఉన్నాయి. నేను ఎవరితోటి పోల్చదగినవని కాదు. తర్వాత ఒక వ్యక్తికి ఆపాదించడం అనేది అది సరైన పద్ధతి కాదు. అంటే వ్యక్తి అని కాదు, అక్కడ వ్యక్తి పేరు కోసం కాదు. గూగి కూడా తన సమకాలీన సమాజాన్ని ఎట్లా తన నవలల్లో చిత్రించాడో మీరు కూడా అట్లా తెలంగాణ సమకాలీన సమాజాన్ని దాదాపుగా 40 ఏళ్ల నుంచి చిత్రిస్తూనే వస్తున్నారు అనేది అట్లా. అంటే మిమ్మల్ని ఒక పేరుతో పోల్చడం అని కాదు అని ఒక సాహిత్యకారుడు. అది వాస్తవమే, కానీ అది పోల్చడానికి కానీ పోటీ పెట్టడానికి కానీ కాదు. భావవాద అభిప్రాయాలతోటే సాహిత్య సిద్ధాంతాలన్నీ చేస్తాయి. కానీ నిజానికి అది నా రచనలలో ఉండే ఏ కార్యకర్తలు కూడా నేను సృష్టించినవి కాదు. అది విప్లవోద్యమం సృష్టించినవి. ఆ విప్లవోద్యమం సృష్టి కనుక వాటిని మనం పోల్చడం అనేది జరిగిన విషయం కనుక ప్రజాతంత్ర విప్లవంలో వచ్చిన ఒక సాహిత్య విప్లవోద్యమంలో నేను ఒక భాగం. అది విరసం అట్లాంటి సాహిత్య ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చింది. బహుశా అదేదన్నా చెందాలంటే విరసంకు చెందుతుంది. అది అంటే మీ వ్యక్తిగత రచన ఒక విప్లవోద్యమ ప్రభావం వల్ల వచ్చిందే అని ప్రోడక్ట్. అది ప్రజలందరికీ దాన్ని నిర్మించిన వందలాది మంది అమరవీరులకు చెందుతుంది. ఆ సృష్టించిన ఆ సమాజాన్ని, ఆ వాతావరణాన్ని, ఒక చలనాన్ని సృష్టించిన వందలాది మంది నా సహచరుల అమరులకు చెందుతారు. అది చాలా గొప్ప మాట. మీరు మీ గొప్ప నవలలు రాసి కూడా మీరు ఆ మాటని అంటే వాళ్ళకి అమరులకు చెందుతుంది అనడం చాలా ఎంతో గొప్ప మాట. తర్వాత ఇంకొక మాట, మీరు మీ వ్యక్తిగత జీవితంలో అంటే మీరు ఒక ఉద్యోగం చేయాలి, మీరు ఉద్యోగము, పిల్లలు, అంటే ప్రతి మనిషికి ఒక కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఆ కుటుంబ బాధ్యతలతో పాటుగా మీరు ఈ రచనా వ్యాసంగాన్ని నిజంగా ఎట్లా కొనసాగించగలిగారు? మీకు ఏమైనా అడ్డంకులు వచ్చాయా? లేకపోతే మీకు ఏ కష్టం కలగకుండా మొత్తం మీరు సమాజాన్ని చూశారు, కానీ రాయడం అనేది ఒక పెద్ద పని కదా, ఒక సృష్టించడం అనేది. అది దానికి కూడా నాకు నా కాలంలోని సహచరులే ప్రేరణ. కారణం ఏంటంటే వాళ్ళు చేసిన పనులే నేను చేసేది. నాకు యాక్సిడెంటల్గా సృజనాత్మక రంగం నాకు వచ్చింది, నేను అందులో కృషి చేయాల్సి వచ్చింది. నిజానికి నాకు ఎప్పుడు కూడా వాళ్ళను జ్ఞాపకం చేసుకుంటే నా వ్యక్తిగత జీవితంలో పడ్డ కష్టాలు కానీ, మా ఫ్యామిలీ పడ్డ కష్టాలు కానీ, లేదా నేను రచనకు సంబంధించిన కష్టాలు కానీ, నేను ఎప్పుడు కూడా విప్లవోద్యమం
యొక్క క్రమానికి సంబంధించి నేను పోల్చుకున్న కనుక నేను ఎప్పుడూ కష్టం అనుకోలేదు. తర్వాత నేను ఈ రచనలకు సంబంధించి ఏ క్రెడిట్ని నేను అనుభవించదలుచుకోలేదు. నేను దానికి వచ్చిన డబ్బు కూడా తీసుకోలేదు. ఆ డబ్బు కూడా అది విప్లవోద్యమానికే చెందుతుంది. దానికి సంబంధించిన ఏదైనా ఉంటే ప్రోడక్ట్ ఏదైనా ఉంటే అది సమిష్టి ప్రక్రియ, అది మా అందరికీ చెందుతుంది. అందులో నేను ఒక భాగం. దానిలో నేను చేయగలిగినంత చేసినా చేయలేదా అనేది నేను నిరంతరం అధ్యయనం చేయాల్సిన విషయం. నా కామ్రేడ్స్ చేసిన త్యాగంలో బహుశా నాకుండే వెసులుబాటు కాలం కలిగించింది. ఆ కాలానికి నేను రుణపడి ఉంటా, నా కామ్రేడ్కు రుణపడి ఉంటా. నేను చేయదగినంత చేయలేదేమో అనేది. నేను రచనల కన్నా ఎక్కువ కూడా నేను ఒక సాంస్కృతిక ఆర్గనైజర్గా నేను కొన్ని వందల మీటింగులు పెట్టాను. నేను నా సాహిత్య కృషి అంతా కూడా నేను నా రచనలు చేయడానికి కాదు, మా రచనలు చేయడానికి, మా విరసం తన చారిత్రక కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి సంబంధించిన అనేక ఆస్పెక్ట్స్లో నేను ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా కూడా పనిచేయాల్సి వచ్చింది. అనేక మీటింగులు పెట్టాను, అనేక వర్క్షాపులు పెట్టాను. వ్యక్తిగతంగా కానీ అది కానీ నేను ఎక్కువ అదొక ఉద్యమంగా, వ్యక్తిగత రచనల కన్నా ఉద్యమంగానే నేను స్వీకరిస్తూ వచ్చాను. మీ రచనలపై ఒక పరిశోధన వచ్చింది, నీలాదేవి అని పరిశోధన చేశారు. చూసారా మీరు? మీకు తెలుసా ఆ విషయం? అంటే మీ రచనల మీద పరిశోధన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, పరిశోధక విద్యార్థులు ఉన్నారు. కనీసం 27 మంది చేశారు. కొంతమంది కలిశారు, కొంతమంది కలవలేదు. బాగా చేశారా వాళ్ళు పరిశోధనలు? అంటే చూసారా వాళ్ళ పరిశోధన గ్రంథాన్ని? చాలా వరకు చూశాను. వాళ్ళలో అంటే మీ పర్స్పెక్టివ్ని, మీ అవగాహనని పట్టుకున్నారా వాళ్ళు? తక్కువ మందికి అవకాశం, ఎందుకంటే యూనివర్సిటీకి కొన్ని పరిమితులు ఉంటాయి. తర్వాత ఈ సబ్జెక్టు యూనివర్సిటీ లెవెల్లో చాలా తక్కువ అవగాహనలోకి వచ్చేది. సో ఇది ఎందుకంటే ఉత్పత్తికి సంబంధించిన, మనుషులకు సంబంధించింది. మొదటి నుంచి సాహిత్య వాతావరణము, యూనివర్సిటీలు ఉత్పత్తేతర రంగాలకు సంబంధించి అభివృద్ధి చెందినాయి కనుక. కానీ 27 మంది చేశారు. అది యూనివర్సిటీల కన్నా లేదా బహుమతుల కన్నా అవి ప్రజలలో ఎక్కువ ఆదరణ పొందాయి, పోవడానికి అవకాశం ఉంది, పొందాయి. అంతకన్నా మనం కోరుకునేది ఏమీ లేదు. అది విప్లవోద్యమానికి ఏమాత్రం చీమకాలంతో పనిచేసినా కూడా నా లక్ష్యం నెరవేరినట్టే. నా లక్ష్యం అది కనుక నేను ఏ బహుమతులు తీసుకోలేదు, తీసుకోబోను, తీసుకోదలుచుకోలేదు. చాలా సంతోషం. దానికి ఏదన్నా క్రెడిట్ వస్తుందంటే అది విప్లవోద్యమానికి సంబంధించింది. చివరిగా మీ సాహిత్యం విప్లవోద్యమానికి అంకితం. అంటే నిజానికి మీరు రాసినటువంటి సాహిత్యం అంతా కూడా విప్లవోద్యమ ప్రభావంతోనే రాశారు, విప్లవోద్యమానికే అంకితం, అమరవీరులకే అంకితం చేశారు. నిజంగా అంత గొప్పగా మీ సాహిత్య సృష్టిని గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఒక చిన్న మాట, సమకాలీన సమాజంలో ప్రణయ సాహిత్యాన్ని గురించో, యండమూరి వీరేంద్రనాథ్ నవలలు, లేకపోతే ఎద్దనపూడి సులోచనారాణి నవలలు, అంటే ఒక విప్లవోద్యమ ప్రాంతంలో, విప్లవోద్యమ ప్రభావంలో మీరున్నారు. కానీ బయట పాఠకలోకానికి రకరకాలైనటువంటి నవలలు బయటకు వచ్చాయి కదా. ఆ సమయంలో మీ సాహిత్యం ఎట్లాంటి ఆదరణ పొందింది? మీ సాహిత్యం పొందినటువంటి ఆదరణ మనకు అంటే బాహ్యంగా కనపడేటటువంటి ఆదరణైనా, లేక ప్రేరణ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారా? సాహిత్యోద్యమంలో ఇప్పుడు విరసందే హవా. విరసం లేకుండా ఇప్పుడు ఒక్క కథ ప్రజా వ్యతిరేకమైంది రావడానికి వీల్లేదు. ముఖ్యంగా అన్ని భాషలలో ప్రజా వ్యతిరేకమైన సాహిత్యం వస్తుంది కనుక. కానీ తెలుగు ప్రాంతంలో ప్రజా వ్యతిరేకమైన కథ రాయడానికి సాహసించే రైటర్ లేడు. అది విరసం సాధించిన అది. తర్వాత విరసం ఒక సాయుధ పోరాటాన్ని మాత్రమే తెలియదు, అన్ని రంగాలలో డెమోక్రటిక్ వాల్యూస్ను, డెమోక్రటిక్ ప్రజాస్వామిక విలువల్ని ప్రదర్శించే అన్ని ఉద్యమాలు విప్లవోద్యమం ద్వారానే వచ్చినాయి, విప్లవోద్యమంలోని భాగంగానే నడుస్తున్నాయి. విప్లవోద్యమానికి ఉన్న ప్రజాస్వామిక ఉద్యమాలకి ఎలాంటి వైరుధ్యము లేదు, అవి అందులోని భాగం. కొంతమంది దాన్ని ఓన్ చేసుకోవడానికి రకరకాల మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. నా బోటి వాడికి వాటి పట్ల వ్యతిరేకత కానీ సంతోషమే ఉంది. తర్వాత మా సాహిత్యం అనేది రాశిలో ఉండదు కానీ వాసిలో ఇది ప్రజలకు సంబంధించి.
అల్లన్ రాజయ్య గారు నమస్కారం. మీరు నిజానికి విప్లవోద్యమానికి సాహిత్యానికి మీరు చేసినటువంటి సేవ ఎనలేనటువంటిది. దాన్ని మనం వెలగట్టలేము. అట్లాంటి మీరు మా స్టూడియోకి వచ్చి మాతో ఈ సమయాన్ని వెచ్చించినందుకు నిజంగా పాఠకులందరికీ, ముఖ్యంగా మా విద్యార్థులకు కూడా మీ విప్లవోద్యమాన్ని గురించి సాహిత్యాన్ని గురించి తెలియపరిచినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. సంతోషం అమ్మా. మా మొట్టమొదటిసారిగా మా పిల్లలందరూ కూడా ఆ మురికి బట్టలతోటి ఉత్పత్తి రంగాల నుంచి మీ యూనివర్సిటీకి వచ్చి చదువుతూ ఉన్నారు. అక్కడ దాకా మా సాహిత్యం రాదగినందుకు, మీరు ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు. బహుశా యూనివర్సిటీలలోకి కూడా మేము రాబోతాము. యూనివర్సిటీలు కూడా ప్రజలు తమంతటి తామే నిర్వహించుకునే కార్యక్రమంలో మీరు ఆద్యులు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.